పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూకర్షయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేసుకుంటున్నాము. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం. శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ. అద్వైతామృతవర్షాయ శృత్యాకాశ విహారిణే చిత్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం తొలి ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణంలో అద్భుతమైన మంత్రం 7వ మంత్రం. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అన్నదాన్ని విశ్లేషించుకొని దానికి సంబంధించిన 9 కారికలలో ఉన్నటువంటి 10, 11 కారికలను చూడడమైనది. 12వ కారిక కొంత భాగం చూశాము. తరువాయి భాగము ఈనాడు కంటిన్యూ చేస్తాము. ఆ తరువాత 13, 14 కారికలను కూడా చూసే ప్రయత్నం చేస్తాము. ఏకాగ్రతతో వినవలసినటువంటి అవసరం ఎంతైనను ఉన్నది. ఇవి చాలా క్రొత్త విషయాలు, లోతైన విషయాలు. పరమ గురువులైనటువంటి శంకరులు వారి భాష్యానికి టీక రాసినటువంటి ఆనందగిరి గారు, పరమార్థానంద స్వామి వారు, తత్వజానంద వారు, చిన్మయ వారు, దయానంద గారు రాసినటువంటి వ్యాఖ్యానములు మనము స్పృశించనున్నాము. వారందరికీ అనేక ప్రణామములు. ఆగమ ప్రకరణం 12వ కారిక. నా ఆత్మానం న పరాంశ్చైవ న సత్యం నాపి చ నృతం ప్రాజ్ఞః కించన సంవేత్తి తుర్యం తత్ సర్వదృక్ సదా. ఈ ప్రాజ్ఞుడు తనను తెలుసుకోలేడు, ఇతరులను తెలుసుకోలేడు. సత్యాన్ని తెలుసుకోడు, అసత్యాన్ని తెలుసుకోడు. దేనినైనా కొంచెం కూడా ప్రాజ్ఞునికి తెలియదు. ఆ తురియము మాత్రము సర్వకాలముల యందు సర్వదృక్, సర్వదా, సర్వదృక్ సదా. అది సర్వము మరియు సర్వసాక్షి. నిన్న కొంత చూశాము ఈ విషయాన్ని. సంక్షిప్తంగా మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వ్రాసుకుంటారో జ్ఞాపకం పెట్టుకుంటారో మీ ఇష్టం. కారణం అగ్రహణం, బీజభావం, కాజ్ స్వరూప అజ్ఞానం, సుషుప్తి, ఆవరణ, తమోగుణం. ఆ స్వరూప అజ్ఞానాన్ని తత్వ అజ్ఞానం, తత్వ ప్రతిబోధరహితం అని కూడా ఒక్కొక్కసారి వస్తుంది. కార్యం అన్యథాగ్రహణం, ఫలభావం యాజ్ అపోజ్ టు బీజభావం, ప్రోడక్ట్. అజ్ఞానం ఇక్కడ అధ్యాస, స్వరూప అజ్ఞానం కారణంలో కార్యంలో అధ్యాస. ఈ అవస్థలు విశ్వ తైజస్సులు. ఇది విక్షేపము, రజోగుణ సంబంధము. ముఖ్యమైన అవగాహన ఏంటి? కార్యకారణాలు మిథ్యా. ఇవి తురియం మీద అధ్యారోపమై ఉన్నాయి. నా ఆత్మానం తనను తాను తెలియడు,
న పరాంశ్చైవ ఇతరులను తెలియడు. ఆత్మానం అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, నన్ను నేను తనను తాను అని. లేకపోతే ఆత్మ అంటే తురియం అంటే తురియం అని కూడా అర్థం. నా సత్యం సత్య వస్తువును తెలియడు. నా పిచ అనృతం అసత్యాన్ని కూడా తెలియడు. అంటే సత్యాసత్య వివేచనము నిత్యానిత్య వివేచనము కూడా ఉండదు. రియల్ అండ్ అన్రియల్ డిఫరెన్సియేషన్ పృథక్కరణము ఈ అవస్థలో చేయలేడు. నా సత్యం నా మిథ్యా కించన న సంవేత్తి. ప్రాజ్ఞ ఆత్మవిలక్షణం. ప్రాజ్ఞుడనే వేషం ఆత్మ కంటే వేరైనది. అంటే అనాత్మ, అంటే అజ్ఞానం. ఇది ఏం చేస్తుంది? అజ్ఞానంగా ఉంటే పర్వాలేదు. అవిద్యా బీజ ప్రసూతం. అవిద్యా ఏవ బీజం. అవిద్యా బీజం అంటే అవిద్యా ఏవ బీజం, కర్మధారయ సమాసం. అవిద్య అనే బీజము నుండి పుట్టినటువంటి కార్యాలను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. బాహ్య ద్వైతం, ఆ కార్యాలే బాహ్య ద్వైతం. స్థూల సూక్ష్మ శరీరాలు, స్థూల సూక్ష్మ ప్రపంచం. అన్యథాగ్రహణ బీజభూతేనా. అన్యథాగ్రహణము అంటే అధ్యాస, అంటే విశ్వతేజస్సులు. వాటికి బీజభూతము, కారణభూతమైనటువంటి అజ్ఞానం చేత బద్ధో భవతి, కండిషన్డ్, లిమిటెడ్, పరిచ్ఛిన్నుడవుతున్నాడు. ఎవడు బద్ధో భవతి? ప్రాజ్ఞ బద్ధో భవతి. ప్రాజ్ఞుడు కండిషన్డ్, లిమిటెడ్, పరిచ్ఛిన్నుడు. విత్ వాట్? విత్ అజ్ఞానం. ఆ అజ్ఞానము అన్యథాగ్రహణ బీజభూతము. అంటే దాని నుంచి అన్యథాగ్రహణం అనే కార్యములైన విశ్వతైజస్సులు కలుగుతాయి. తురియంలో అజ్ఞానం లేదు అంటున్నారు. అది ఎలా చెప్పడం? శంకరాచార్యుల వారు ఒక ఇంజనీయస్ బ్రిలియంట్ విధంగా నిరూపిస్తున్నారు. సర్వదృక్ అనే కారికలో ఉన్న పదాన్ని అత్యంత కుశలతతో రెండుగా విశ్లేషిస్తున్నారు. సాధారణంగా సర్వదృక్ అంటే సర్వస్య, సర్వమునకు, లేక సర్వము యొక్క దృక్ అంటే సాక్షి. సర్వదృక్ మీన్స్ సర్వస్య దృక్, సర్వమునకు సర్వము యొక్క సాక్షి అనే షష్ఠీ తత్పురుష సమాసం చేస్తే చూచేటటువంటి దృక్ ఒకటి, చూడబడేటటువంటి దృశ్యాలు సర్వము అనే ఉంటాయి అనే ద్వైతం ఏర్పడుతుంది. సర్వం పశ్యతి సర్వదృక్. అప్పుడు చూచే దృక్ లేక సాక్షి, చూడబడే సర్వము లేక సాక్ష్యము, ద్వైతం ఉంటుంది. తురియంలో ద్వైతం ఉండే అవకాశం లేదు. ఇది సామాన్య వివరణ. ఇది ఆచార్యుల వారు ముందు తీసుకోలేదు, తర్వాత దీన్నే కొంచెంగా ఎక్స్టెండెడ్గా వివరించారు. అది చూస్తాం ఈరోజు. కర్మధారయ సమాసంగా తీసుకున్నారు. కర్మధారయ సమాసం అంటే ఏమిటి? తురియం సర్వం చ తురియం దృక్. తురియం అన్నది ఆటోమేటిక్గా ఇంప్లైడ్ ఇక్కడ. సర్వం చ దృక్ చ. వాట్ ఇస్ సర్వం చ? తురియం సర్వం చ తురియం దృక్ చ. దృక్ అంటే చైతన్యము, ఇదే సర్వము. ఇక్కడ వేరేది లేదు. నాణ్యత్ కించిత్, నాణ్యదస్తి నేహ నానా అస్తి కించన. సర్వం అనే పదంలో అన్నీ చేర్చబడ్డాయి. దీంట్లో లేనిది ఏది లేదు. చిన్న చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద భూగోళం వరకు అంత విశ్వంలో ఉన్న సకల గోళాలన్నీ కూడా ఈ సర్వంలోనే ఉన్నాయి. ఈ అజ్ఞానం కూడా అందులోనే ఉంది. మన తాలూకా అభాసలు, అధ్యాసలు కూడా అందులోనే ఉన్నాయి. సర్వం చ దృక్చ. సర్వం అంటే అంతా, దృక్చ చైతన్యమే, అంతా చైతన్యమే, సర్వము ఈ చైతన్యమే. నాన్ డ్యూయల్ ఆత్మ, తురీయం. అజ్ఞానం ఉన్నది, అధ్యాస ఉన్నది. అజ్ఞానము, అధ్యాస అంతా కూడా చైతన్యము కంటే వేరు కాదు. భ్రాంతి సర్పము అక్కడున్న తాడు కంటే వేరు కాదు. అవి చైతన్యంలోనే ఉన్నాయి, కానీ భ్రాంతి లేక మృష. అంటే నిజానికి తురీయము దృక్కు కాదు, ద్రష్ట కాదు. ఎందుకు? అక్కడ భ్రాంతి సర్పము నిజానికి లేదు కదా. అంచేత ఆ భ్రాంతి సర్పాన్ని చూచేటటువంటి త్రాడుగా అనుకోవడానికి లేదు. దృశ్యాలు ఎప్పుడైతే లేవన్నామో అప్పుడు సాక్షిత్వం కూడా ఉండదు. కార్యం ఎప్పుడైతే లేదన్నామో అప్పుడు కారణ స్టేటస్ కూడా ఉండదు. అంటే పరబ్రహ్మము లేక కేవల నిర్గుణ నిరాకార చైతన్యము
అది సాక్షి అనడానికి కానీ, కారణం అనడానికి కానీ, కర్త అనడానికి కానీ, భోక్త అనడానికి కానీ వీలు పడదు. ఇవన్నీ అజ్ఞానకాలే, అధ్యారోపకాలే ఎస్, అపనయన కాలే నో అని తెలుసుకోవాలి. జ్ఞానము కలిగిన తరువాత మాత్రమే తుర్యం ఉన్నదా? అబ్బే, అజ్ఞానకాలే అపిచ తుర్యమేవ అస్తి. ఇప్పుడు నేను ఉన్నాను, అజ్ఞాన కాలంలో ఉన్నాను. ఈ అజ్ఞాన కాలంలో ఉన్నప్పుడు కూడా లోపలున్న చైతన్యం ఉన్నది కదా, తుర్య చైతన్యమే ఉన్నది. ఈ పైన కనిపిస్తున్నది మృష, తుర్యము కంటే అన్యమైనది లేదు కనుక, అందుచేత తత్ర అంటే ఆ తురియ విషయంలో స్వరూపము తెలియని అగ్రహణము అంటే బీజము, కారణము, అజ్ఞానము అనేది లేదు. ఎప్పుడైతే కారణం లేదో తత్కార్యములైనటువంటి అధ్యాసలు కూడా లేవు. అజ్ఞానం లేదు, తదజ్ఞానజన్యస్య అన్యథాగ్రహణం, కార్యములనే అధ్యాస కూడా లేనే లేదు తురియమునందు. తురియంలో అజ్ఞానము లేదు, అధ్యాస లేదు, కారణము లేదు, కార్యము లేదు, బీజభావము లేదు, ఫలభావము లేదు, అగ్రహణము లేదు, అన్యథాగ్రహణము లేదు. ఇంతవరకు నిన్న చూశాం. తరువాత భాగము, భాష్యంలో ఉన్నటువంటి తరువాత భాగము 51వ పేజీలో ఉన్నది. నహి సవితరి సదా ప్రకాశాత్మకే తద్విరుద్ధం అప్రకాశనం అన్యథా ప్రకాశనం వా సంభవతి. నహి దృష్టుర్ దృష్టేర్ విపరిలోపో విద్యతే అని ఒక కొటేషన్ ఇచ్చారు, ఒక రిఫరెన్స్ కూడా ఇచ్చిపెట్టారు. బృహదారణ్యక రిఫరెన్స్ 4వ అధ్యాయంలో. ఏమిటో చూద్దాం. తత్ప్రసూతస్య అన్యథాగ్రహణస్య అపి అతః ఏవ అభావః. తత్ప్రసూతస్య దాని నుండి పుట్టిన, తజ్జన్యస్య అన్నమాట, అన్యథాగ్రహణస్య అన్యథాగ్రహణమునకు అంటే అధ్యాసకు కూడా, అపి అతః ఏవ అందువలన, అభావః లేదు అంటే కారణం ఎలాగూ లేదు, అజ్ఞానం లేదు, దాని నుంచి పుట్టినటువంటి అన్యథాగ్రహణము లేక కార్యము అంటే విశ్వతేజస ప్రాజ్ఞ భావాలు కూడా లేవు. కారణాభావే కార్యాభావ. ఎక్కడ కారణము లేదో అక్కడ కార్యము ఉండే అవకాశమే లేదు. దృష్టాంతం ఇస్తున్నారు దానికి. సదా ప్రకాశాత్మకే, నిరంతరము ప్రకాశ స్వరూపమైన సవితరి, సప్తమి విభక్తి, సవిత్రుని యందు. సవిత్రుడు అంటే సూర్యుడు, సవితరి సూర్యుని యందు. సూర్యుడు ఎటువంటి వాడు? సదా ప్రకాశాత్మకుడు. సదా ప్రకాశాత్మకే, సదా ప్రకాశాత్మకే సవితరి తద్విరుద్ధం అప్రకాశ రూపమునకు విరుద్ధమైన, ఆ ప్రకాశ రూపానికి విరుద్ధమైనటువంటి అప్రకాశనం చీకటి గాని లేక అన్యథా ప్రకాశనం వా వేరే విధముగా ప్రకాశించుట కానీ నహి సంభవతి. అది భాష్యం. సవితరి సూర్యుని యందు. వాట్ ఈస్ దట్ సూర్యస్ నేచర్? సదా ప్రకాశాత్మకే, ఎప్పుడు ప్రకాశ స్వరూపము. తద్విరుద్ధం ఆ ప్రకాశ స్వరూపానికి విరుద్ధమైన అప్రకాశనం చీకటి గాని అన్యథా ప్రకాశనం వేరే విధంగా ప్రకాశించుట కానీ నహి సంభవతి, ఉండనే ఉండవు. తురియము సర్వప్రకాశ సూర్యుని వలె అప్రకాశనం లేక అజ్ఞానం, బీజం, అగ్రహణం అనేటటువంటిది తురియంలో ఉండదు అని చెప్పడానికి దృష్టాంతం చెప్తున్నారు. దృష్టాంతం ఏమిటి? సూర్యుడు చీకటి కలిసి ఉండు. ఇక్కడ దాష్టాంతికం ఏమిటి? తురియము అజ్ఞానం. అజ్ఞానం అంటే స్వరూపాజ్ఞానము, తద్వారా వచ్చినటువంటి అన్యథాగ్రహణం. అన్యథా ప్రకాశనం అంటే గ్రహణం అంటే కార్యం, అంటే అధ్యాస, అంటే విశ్వతైజస అనేవి, అంటే వేషాలు, అంటే ఇవన్నీ మిథ్య. ఓకే. ఇక్కడ విచారసాగరం అని ఒక వండర్ఫుల్ పుస్తకం ఉన్నది. వేదాంత విద్యార్థులంతా తప్పక ఏనాటికో ఒకనాటికి చదవవలసినటువంటి పుస్తకం. నిశ్చల్ దాస్ అనే మహానుభావుడు ఈ విచారసాగరాన్ని వ్రాశారు. సమాన సత్తాభ్యో ఏవ సాధక బాధక భావ. ఏమిటండి దాని అర్థం? సత్తాలు ఎన్ని రకాలు?
పారమార్థిక సత్తా, ప్రాతిభాసిక సత్తా, వ్యావహారిక సత్తా. ఎప్పుడైనా సమాన సత్తాగా కలిగి ఉన్నాయా వాటి వందు ఆపోజిట్స్ ఉండలేవు. తురీయము పారమార్థిక సత్తా, అజ్ఞానము లేక ప్రాజ్ఞుడు గారు వ్యావహారిక సత్తా. ఈ రెండు నాట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ రియాలిటీ. వన్ ఈజ్ ఎ పారమార్థిక సత్తా, ద అదర్ ఈజ్ ఎ వ్యావహారిక సత్తా. ద లెవెల్స్ ఆఫ్ రియాలిటీ ఆర్ డిఫరెంట్. వాట్ ది స్టేట్మెంట్ సమాన సత్తాభ్యో ఏవ సాధక బాధక భావ అన్నది ఏం చెప్తోందంటే, సమానమైనటువంటి సత్తా కలిగినప్పుడే, అంటే రెండు పారమార్థికము రెండు వ్యావహారికము అయితే రెండు ప్రాతిభాషికము అయినప్పుడు వాటికి ఒకదానితో ఒకటి ఉండేటటువంటి ఆపోజిట్స్ కెనాట్ కో ఎగ్జిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, సూర్య ఈజ్ ప్రకాశ స్వరూపం అండ్ చీకటి ఈజ్ అప్రకాశ స్వరూపం లేక చీకటి. ఈ ప్రకాశ స్వరూపము ఈ చీకటి రెండిటికి ఒకే లెవెల్ ఆఫ్ రియాలిటీ, వ్యావహారిక రియాలిటీయే ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ఒకేసారి ఒకే చోట ఉండలేవు. అది రూలు. అయితే ఇక్కడ ప్రకాశ స్వరూపమైనటువంటి ఆత్మ ఉన్నది, అప్రకాశ స్వరూపమైన అజ్ఞానం కూడా ఆత్మ ఉన్న చోట ఇది కూడా ఉంది. మరి ఎలా రెండు పసుకుతున్నాయి? ఈ రెండిటికి సమాన సత్తా లేదు. ఒకటి ఏమిటంటే పారమార్థిక సత్తా, ఇంకొకటి వ్యావహారిక సత్తా. అజ్ఞానం అనేది వ్యావహారిక సత్తా, తుర్యం అనేది పారమార్థిక సత్తా. కాబట్టి ఈ రెండు ఒక చోట పొంతన కుదరదు. పొంతన కుదురుతుంది. ఎందుకు? రెండు వేర్వేరు సత్తాలు కలిగి ఉన్నాయి కాబట్టి. అర్థం చేసుకోండి. సత్తా, ద స్టేటస్ ఆఫ్ రియాలిటీ. పారమార్థిక అబ్సల్యూట్ రియాలిటీ. వ్యావహారిక దిస్ ట్రాన్సాక్షనల్ రియాలిటీ ఆర్ ఎంపెరికల్ రియాలిటీ. ఎంపెరికల్ ట్రాన్సాక్షనల్ వ్యావహారిక రియాలిటీ. ఎప్పుడైతే రెండు ఒకే సత్తాలో ఉన్నాయో, సూర్యుని కాంతి చీకటి అనేవి రెండు వ్యావహారిక ఎంపెరికల్ రియాలిటీ. కాబట్టి సూర్యుని కాంతి ఉన్న చోట చీకటి ఉండలేదు. సూర్యుని కాంతి అక్కర్లేదు. ఏ దీప ప్రకాశం ఉన్న చోట చీకటి ఉండలేదు. దట్ ఈస్ ద స్టేట్మెంట్ సమాన సత్తాభ్యో ఏవ సాధక బాధక భావ. ఇక్కడ సమాన సత్తా ఉన్నదా మనకు? తురియం అనేది పారమార్థిక సత్తా, అజ్ఞానం అనేటటువంటిది బీజభావము వ్యావహారిక సత్తా. ఈ రెండు సమాన సత్తాలు కావు. కాబట్టి తురియం నాలో ఉన్నది, నాలో ఉన్నటువంటి అజ్ఞాన వ్యవహారిక సత్తా కూడా కలిసి కనిపిస్తోంది. దట్ ఈస్ ద రీజన్ సూర్యుని ప్రకాశము చీకటి సమాన వ్యావహారిక సత్తా కలవి కనుక అవి కలిసి ఉండనేరవు. తురియం అనేది అజ్ఞానం అనేది వేర్వేరు ఆర్డర్స్ ఆఫ్ రియాలిటీ. వన్ బిలాంగ్స్ టు ది paramardhika absolute reality, the other belongs to the transactional or empirical reality. With the result, they can coexist. So we can have both. What is the proof that we have Turiya as well as Ajnana together? I myself is the proof. I have the Turiya or the Chaitanya inside and I have the Ajnana also. మనమే అజ్ఞానము ఉంది, దాంతోపాటు తురియ చైతన్యము రెండు కలిసే ఉన్నాయి. ఎప్పుడు? ఇగో ఈ వేషాలు వేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ పిండితార్థం ఏమిటి? తురియానికి పారమార్థిక సత్తా, అజ్ఞానానికి పారమార్థిక సత్తా లేదు. అజ్ఞానము వ్యవహారికము. అంటే మనం చేయాల్సిందేమిటి? ఏ వ్యవహారాన్ని అధ్యాసను దాటితే పారమార్థిక సత్తాలో అజ్ఞానం ఉండే అవకాశమే లేదు. ఎందుకు? పారమార్థిక సత్తా ప్రకాశ స్వరూపము, అక్కడ అజ్ఞానం కూడా పారమార్థిక సత్తా కలిగి ఉండడానికి అవకాశం లేదు. అంచేత అజ్ఞానం అనేది పారమార్థిక సత్తా అయినటువంటి తురియమును నందు లేదు. నీ సాధనంతా ఎందుకు? ఈ వ్యావహారిక సత్తాన్ని దాటి, అధ్యాసను దాటి పారమార్థిక సత్తా అయినటువంటి తురియాన్ని పట్టుకోవడం. ఎక్కడైతే అజ్ఞానం లేదో, ఉండలేదో, ఎందుకంటే పారమార్థిక అజ్ఞానము పారమార్థిక ప్రకాశము రెండు ఉండవు కదా, రెండు ఒక చోట ఉండలేవు కదా. దీనికి ప్రమాణం క్యా హై? హ్యాస్ టు గివ్ ఏ ప్రమాణ. వాట్ ఈస్ ది ప్రమాణ హీ ఈస్ గివింగ్ హియర్? నహి ద్రష్టుర్దృష్టేర్ విపరిలోపో విద్యతే. బృహదారణ్యకంలో వచ్చి చెప్తున్నారు. ముందు కూడా ఈ ఉదాహరణ ఇచ్చారు. ద్రష్టు చూచేవాణి, దృష్టే
చైతన్యమునకు విపరిలోప అంతము లేకపోవటము న విద్యతే పొసగదు, అలా ఉండదు. ద్రష్టు అంటే ప్రమాత గారు, చూచేవాడు. ఈ ప్రమాత గారి దృష్టే అంటే అండర్లయింగ్ అధిష్టాన చైతన్యమునకు ద్రష్ట మారవచ్చు, ప్రమాతృత్వం నిద్రలో లేకపోవచ్చు, ప్రమేయాలు మారచ్చు. ద్రష్టు దృశ్యం మారచ్చు, ద్రష్ట మారచ్చు. కానీ ఈ ద్రష్టకు దృశ్యానికి వెనకాలన్నటువంటి దృష్టి లేక చైతన్యానికి విపరిలోప న విద్యతే, అంటే లేకపోవడం అంటూ ఉండదు. చైతన్య ప్రకాశము సూర్యప్రకాశము వలె సర్వదా ఉంది. రాత్రి సూర్యుడు లేడు, ఉండడా? ఉన్నాడు. మనకు తెలియదు, ఇల్యూషన్ వల్ల తెలియడం లేదు. అజ్ఞాన కార్యములైన అధ్యాసలు అంటే ఈ ద్రష్టలు మారవచ్చు, ఆ ద్రష్టలు చూచే అంటే ద్రష్టలంటే ఇక్కడ చిన్న ద్రష్ట. ఈ ప్రమాతలు మారవచ్చు, ప్రమేయాలు మారవచ్చు. కానీ వాటికి అధిష్టానమైనటువంటి దృష్టి లేక చైతన్యమునకు అంతము ఉండదు. విపరిలోపు న విద్యతే. అజ్ఞానం కూడా చైతన్యం చేతనే ప్రకాశించబడుతున్నది. అంటే ఏంటనమాట? నాకు ఫ్రెంచ్ తెలుసునా అని అడిగారు ఎవరు. తెలీదు అనేటటువంటి జ్ఞానం కూడా ఆ తెలివిలోనే ప్రకాశిస్తుంది. ఇంగ్లీషు తెలుసును అనే జ్ఞానం ఎలా ఉందో, ఫ్రెంచ్ తెలియదు అనేటటువంటి జ్ఞానం రెండు కూడా చైతన్యంలోనే ప్రకాశిస్తున్నాయి. అంటే ప్రమేయాలు మారవచ్చు, ప్రమాతలు మారవచ్చు, ప్రమాణాలు మారవచ్చు, అనుభవాలు మారవచ్చు, ప్రపంచాలు మారవచ్చు. ఈ మారే అన్నిటిలో మారని ఏకైక తత్వమే చైతన్యము. నహి దృష్టే విపరిలోపో విద్యతే. ఎలా తెలిసింది? నాకు అజ్ఞానం ఉందని ఎలా తెలిసింది? తెలియబడ అజ్ఞానం గురించి చర్చిస్తున్నాం కదా. అజ్ఞానం అంటే పోగొట్టుకోవాలి, ఉన్నది ఇది అజ్ఞానము, ఇది బీజభావము, ఇది కారణము అని చెప్పుకుంటున్నాం కదా. ఎక్కడ చెప్పుకుంటున్నాము? దేని సరసన, దేని సన్నిధిలో చెప్పుకుంటున్నాము? ఆ చైతన్యం సన్నిధిలోనే చర్చిస్తున్నాం. కాబట్టి అజ్ఞానం ఉందా లేదా అని ప్రశ్న వేసుకోవక్కర్లేదు. మరి జ్ఞానం ఎందుకు? అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి. అజ్ఞానం ఉందనే తెలివి ఒకటి ఉంది కదా. నాకు అజ్ఞానం ఉన్నది అనే తెలివి. వస్తు అజ్ఞానము, సబ్జెక్ట్ అజ్ఞానము, లాంగ్వేజ్ అజ్ఞానము లాగే స్వరూప అజ్ఞానం కూడా ఉన్నదని చెప్పకనే చెప్తున్నాను. ఎందుకు? నేను విశ్వడుగా వచ్చినప్పుడు వెంటనే వాట్ ఆర్ యూ, ఐఎమ్ సో అండ్ సో మెనీ క్వాలిఫికేషన్స్, డిగ్రీస్ 3 lines, బిగ్ బయోడేటా 15 pages, సో మెనీ రెస్పాన్సిబిలిటీస్, ప్రాబ్లమ్స్ ఆల్ ఆర్ దేర్ విత్ మీ. సో అజ్ఞాన అండ్ అజ్ఞాన కార్యమైన అధ్యాస ఉండనే ఉన్నాయి. అథవా ఆర్ఎల్స్, అథవా అని ఎందుకు వచ్చింది? ఒక విధంగా సర్వదృక్ అన్నదాన్ని సర్వం చ దృక్ చ, తురీయం సర్వం చ తురీయం దృక్ చ అని కర్మధారయం చేసి చెప్పారు. అథవా ఒకవేళ ఇంకొక విధంగా చూడదలుచుకుంటే, జాగ్రత్త స్వప్నయో సర్వభూతావస్థ సర్వవస్తు దృగాభాస తురీయ ఏవ ఇది సర్వదృక్ సదా. దిస్ ఈస్ ద సెకండ్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. నాణ్యతో అస్తి ద్రష్ట అని మరో కొటేషన్ దీనికి కూడా ఇచ్చారు. చూద్దాం. అథవా ఆర్ఎల్స్, ఇక సర్వదృక్ అనే పదానికి ఆచార్యులు మనందరం సాధారణంగా అర్థం చేసుకునే సర్వమునకు ఏది దృక్కో, సర్వమునకు అంటే షష్ఠీ విభక్తిగా షష్ఠీ తత్పురుషగా చెప్పినట్టు. సాధారణ అర్థం ఏమిటి? సర్వస్య దృక్, సర్వము యొక్క, సర్వమునకు సాక్షి, షష్ఠీ తత్పురుషగా చెప్పుకుంటాం. 3 అవస్థలలోని బుద్ధివృత్తులను ప్రకాశింపచేసేది తురీయమే కదా. సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి అంటున్నాం కదా. అంటే సాక్షిగా చూస్తున్నప్పుడు సర్వబుద్ధి వృత్తులను ప్రకాశింపజేసేది తురీయమే అంటున్నాం. కాబట్టి సర్వదృక్ అనే సామాన్యార్థము చెప్పుకోవచ్చు. కానీ దానిలో ఒక ప్రాబ్లం ఉంది. ఏమిటి? సర్వదృక్ అనగానే చూచేటటువంటి సాక్షి, చూడబడేటటువంటి సాక్ష్యము రెండున్నాయి. ద్వైతం అనేది వస్తుంది. హౌ టు మిటిగేట్ దట్, హౌ టు ఓవర్కమ్ దట్? సర్వభూతాత్మ భూతభావ అని వస్తుంది కదా మనకి. జాగ్రత్త స్వప్న అవస్థలకు, అజ్ఞానము అధ్యాసలకు కూడా సాక్షి తురియము. దేనికి సాక్షి? అజ్ఞానానికి,
అజ్ఞాన కార్యములైనటువంటి అధ్యాసలైన జాగ్రత్త స్వప్నాలకి కూడా తురియమే సాక్షి. ఎందుకు? తురియం మీదనే ఇవి ఉన్నాయి కాబట్టి. ఇలా చెప్తే ద్వైతం రాకుండా ఉండడానికి ఆభాస అని కలుపుకోయా అన్నారు. సర్వ వస్తు దృగాభాస అని రాశారు. సర్వ వస్తువులను చూచేటటువంటి ఆభాస. మనకు తెలుసు చిత్ డైరెక్ట్గా దేన్ని చూడదు. ఈ చిత్ అనేటటువంటిది మనసు అనేటటువంటి దర్పణం మీద పడితే అది ప్రకాశవంతమై చేతన లేక చిదాభాస లేక చిత్ ఛాయ అనేది ఏర్పడుతుంది. ఆ చేతనలోనే సర్వవస్తు ద్రష్టృత్వం వస్తుంది. అన్ని వస్తువులను సవిశేష జ్ఞానాలను అన్నిటినీ ఎలా తెలుసుకుంటున్నాను? ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా తెలుసుకుంటున్నాను. ఆ మనసుకి ఎలా తెలుస్తున్నాయి? ఆ చిత్ దానిపై పడి పడి అక్కడ ప్రకాశము కాగానే ఆ ప్రకాశము వలన సర్వవస్తు దృక్ అవుతుంది. అది అభాస లేక అది ఒక రిఫ్లెక్షను. అది చిదాభాస. చిత్ ఛాయ చేతన, చైతన్యము, చేతన, ఇంద్రియము, విషయం. అది లైన్. సర్వభూతావస్థ అన్నారు. సర్వభూతమందు స్థః అంటే ఉంటూ. జాగ్రత్త స్వప్నయో ద్వంద్వ సమాసము. జాగ్రత్త స్వప్న. స్వప్నయో అంటే అక్కడ మళ్ళీ ద్వివచన ప్రయోగము. జాగ్రత్త స్వప్నయో అంటే వాటి యందు అంటూ సప్తమి విభక్తి. జాగ్రత్త స్వప్నయో జాగ్రత్త స్వప్నముల యందు. ఎవరిలోని? నీ ఒక్కడిలోనే కాదు, సర్వభూతావస్థ అన్ని ప్రాణులలోనే ఉన్న జాగ్రత్త స్వప్న అనుభవములయందు సర్వ వస్తు దృగాభాస. ఇది సర్వ వస్తువులను దృక్ అంటే దర్శించేటటువంటి ఆభాస, చిదాభాస. దృగాభాస అన్న చిదాభాస అన్న ఒక్కటే. ఎందుకంటే దృక్కేవ నత్తు దృశ్యతే. దృక్ అంటే చైతన్యం అని చెప్పుకుంటున్నాము. సర్వ దృక్ అంటే దృక్ అంటే చైతన్యం అన్నాము. దృక్ అంటే చిత్, చిత్ అంటే దృక్, చిదాభాస అంటే దృగా. అంచేత చిదాభాస అని చెప్పినప్పుడు దృగాభాస అని చెప్పచ్చు. అదే సర్వవస్తు దృగాభాస అని ఆభాస అని పెట్టుకో. అప్పుడు నీకు ద్వైతం భావం రాదు. ఆభాస ఎప్పుడు కలుగుతుంది? ఆభాసగా ఉన్నప్పుడే ద్వైతం కనిపిస్తుంది. బట్ ఈ ఆభాసక వెనకాలను చిత్ అది ఏకంగానే ఉంది. చేత ద్వైతాన్ని ఆ విధంగా నివారించుకోవచ్చు. తురీయేవ ఇది తురీయమని. అది చిత్ సాక్షి కాదు, చిదాభాస సాక్షి. హూ ఇస్ ద సాక్షి ఇన్ మీ? నాట్ ద చిత్. చిత్ ఈజ్ నాహం కర్త, నాహం భోక్త. ఇట్ ఈస్ నాట్ ద డూయర్, ఇట్ ఈస్ నాట్ ది ఎంజాయర్, ఇట్ ఈస్ నాట్ ద సీయర్, దెర్ ఈస్ నో సీన్, ఇట్ ఈస్ నాట్ ద సాక్షి, ఇట్ ఈస్ నాట్ ది కారణ. But what is the karana? The Chidabhasa is the Sakshi and Chidabhasa is the Drashta. ప్రమాతగా యాక్ట్ చేయాలి అంటే, ద్రష్టగా యాక్ట్ చేయాలంటే చిదాభాసయే కారణము. సర్వదృక్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా ఎందుకు చెప్పాలి? ద్వైతాన్ని నివారించవచ్చు ఈ విధంగా చెప్తే. చిదాభాస, దృగాభాస, సర్వవస్తు దృగాభాస అంటే దీనివల్ల ఏం తెలిసింది? తురియము లేక ఆత్మ కంటే వేరే ఏది లేదు అని తేలింది. మరి దానికి ఒక శృతి ప్రమాణం కూడా చూపించాలి కదా. వెంటనే శిష్యుడు అడుగుతాడు, గురుగారు మీరు చెప్పారు బాగానే ఉంది, మాకు ఏదైనా ఒక ప్రమాణం చూపించండి, శబ్ద ప్రమాణం, శృతి ప్రమాణం. అదిగో చెప్తున్నాను చూడవయ్యా, కేవలం తురియమే ఉంది, ద్వైతం లేదు. తురియం ఆత్మ కంటే వేరే, తురియము లేక ఆత్మ కంటే వేరేది లేదు. ఇగో ఈ శృతి ప్రమాణాన్ని చూడు. గార్గ్య బ్రాహ్మణం, దాంట్లో అక్షర బ్రాహ్మణంలో గార్గ్య నామతో సంవాదం. అక్షర బ్రాహ్మణం. ఏతదక్షరం అదృష్టం ద్రష్ట అశ్రుతం శ్రోత అమతం మంత అవిజ్ఞాతం విజ్ఞాత. ఏతత్ ఈ అక్షరం, ఇదిగో ఈ చైతన్యం, అదృష్టం ద్రష్ట చూస్తుంది కానీ చూడబడదు. అశ్రుతం శ్రోత వింటుంది కానీ వినబడదు. అమతం అంతా ఆలోచిస్తుంది కానీ ఆలోచించబడదు. అవిజ్ఞాతం విజ్ఞాత తెలుసుకునబడదు కానీ తెలుసుకుంటుంది. ఏమిటండి? వింటుంది కానీ వినబడదుట, చూస్తుంది కానీ చూడబడదుట, ఆలోచించబడుతుంది కానీ ఆలోచించబడదుట, తెలుసుకోబడుతుంది కానీ తెలుసుకోబడదుట. అదే అక్షరంట. ఏదైతే తెలుసుకుంటుందో అదే, అది దాన్ని ఎవరు తెలుసుకోలేరు.
ఏదైతే వింటుందో దాన్ని ఎవరూ వినలేరు. ఏదైతే చూస్తుందో దాన్ని ఎవరు చూడలేరు. ఏదైతే ఆలోచిస్తుందో దాన్ని ఎవరు ఆలోచించలేరు అంటూ చెప్పారు. నా అన్యత్ నా నా అన్యత్ అతో అస్తి ద్రష్టృ. నా అన్యత్ అతః అస్తి ద్రష్టు. అన్యత్ వేరే, అతః అక్కడ, అటువంటి స్థితిలో, అప్పుడు నా అస్తి ద్రష్టృ ఇంకెవరూ లేరు. నా అన్యతతో అస్తి శ్రోతృ. నా అన్యతతో అస్తి మంత్రు. నా అన్యతతో అస్తి విజ్ఞాతృ. అది మొత్తం మంత్రం. ఇంకా ఉంది భాగం, మనకు కావాల్సిన భాగం. ఏతదక్షరం అదృష్టం ద్రష్ట, అశ్రుతగం శ్రోత, అమంతం మంత, అవిజ్ఞాతం విజ్ఞాత. ఇంకా ఏమైనా డౌట్ వస్తుందేమో అని. అన్యత్ అత నా అస్తి ద్రష్టృ. దెర్ ఇస్ నో సీయర్ అదర్ దాన్ దట్. దెర్ ఇస్ నో లిజనర్ అదర్ దాన్ దట్. దెర్ ఇస్ నో థింకర్ అదర్ దాన్ దట్. దెర్ ఇస్ నో పర్సన్ హూ అండర్స్టాండ్స్ అదర్ దాన్ దట్. అదర్ దాన్ వాట్? ఏతదక్షరం. Turiyam is the witness. What type of witness? Seeming witness. ఈ శ్లోకం ఏం చెప్పింది? తురియమే అన్నిటికీ విట్నెస్, సాక్షి. చూచేది అన్నిటినీ అదే, కానీ దాన్ని ఎవరూ చూడలేరు. వినేది అన్నిటినీ అదే, కానీ దాన్ని ఎవరూ వినలేరు. అంటే యు కెన్ సే ఇట్ ఈస్ ఏ సీమింగ్ విట్నెస్, అపారెంట్ విట్నెస్. వస్తు దృగాభాస, సర్వవస్తు దృగాభాస. తురియ కంటే వేరుగా ఎక్స్పీరియన్సరు లేడు, ఎక్స్పీరియన్స్డు లేడు. బట్ ఈయన ఎక్స్పీరియన్సరా తురియము ఆత్మ? నో, ఇట్ ఇస్ ఎ సీమింగ్ ఎక్స్పీరియన్సర్. వై? ఆల్ దీస్ ఆర్ సీమింగ్ థింగ్స్. సో ది ఎక్స్పీరియన్స్ ఆల్సో ఈజ్ ఏ సీమింగ్ ఎక్స్పీరియన్సర్. సర్వదృక్ సదా, ఆ విధముగా సర్వదృక్ అంటే సర్వమును చూచేది. చూచేదా? నిజంగా చూడదు, చిదాభాసగా చూస్తుంది. ఎప్పుడు? భ్రాంతి కాలంలో కూడా. సదా అంటే నాకు భ్రాంతి ఉన్నప్పుడు కూడా ఈ చైతన్యము చూస్తోంది కదా. ఒక ప్రత్యేక విశేషణ చెప్పారు, కర్మధారయ సమాసం చెప్పి సర్వం చ దృక్చ అంటూ, సర్వం అంటే అంతా అని, దృక్ అంటే చైతన్యమని, అంతా చైతన్యమయమని, యూనివర్సల్గా ఏ విధమైన ద్వైతము లేకుండా చెప్పారు. ఒక సామాన్య వివరణ కూడా ఇప్పుడు చెప్పారు. షష్ఠీ తత్పురుష సమాసం చేసి సర్వవస్తు దృగాభాస అని రాసుకో, అప్పుడు సర్వమును చూచేది అని చెప్పినా నిజానికి ఇది చూడటం లేదు. దీని చైతన్యం ప్రభావం వలన ఆ చిదాభాస గారు, చిచ్ఛాయ గారు చూస్తున్నారు. ఎవరయ్యా నేర్చుకుంటున్నారు అంటే అనుభూతి ప్రకాశంలో ఏం చెప్పారు గురువుగారు? చిచ్ఛాయ నేర్చుకుంటుంది. నువ్వేం నేర్చుకోలేదు పో, నువ్వేం మాట్లాడటం లేదు పో అన్నారు. అజ్ఞానము మిథ్య కనుక తురియంలో అజ్ఞానం ఉండదు. తురియ అజ్ఞానయో, తురియ అజ్ఞానయో, తురియ అజ్ఞానములకు సంబంధ నాస్తి. తురియానికి అజ్ఞానం ఉండదు అని నిరూపిస్తున్నారు. మాండూక్యంలోనే వస్తుంది. కుండ చూపించారు, మట్టి. ఇదేమిటి అన్నారు? కొండ అన్నారు. ఏమిటి పదార్థం? మట్టి అన్నారు. రెండు ఉన్నాయా? అవునండి, కొండ ఒకటి మట్టి. అసలు కొండే లేదు, ఉన్నదే మట్టి. నువ్వు ఊరికే చూస్తున్నావు కొండగా, అంతే. మట్టిని చూసి కొండ అంటున్నావు అంటూ వస్తుంది వైతథ్య ప్రకరణం. చూద్దాం తరువాత 13వ కారిక. ద్వైతస్యాగ్రహణం తుల్యం ఉభయో ప్రాజ్ఞతుల్యయో. ద్వైతస్య, ద్వైతము యొక్క, ద్వైతస్య అగ్రహణం అంటే తెలియకపోవడము, తుల్యం సమానం, భయో ఇద్దరికి. ఎవరికి? ప్రాజ్ఞ తుర్యయో. ప్రాజ్ఞునికి తుర్యునికి ద్వైతం తెలియదు. ఎందుకు? తుర్యంలో ద్వైతం లేదు, ప్రాజ్ఞుడు గారు నిద్రలో ఉన్నారు. ఆయనకి ఏ విధమైనటువంటి అధ్యాసలు లేవు. అజ్ఞానంలో ఏమీ తెలియలేదు. ఏం తెలియలేదు? బయటనది తెలియలేదు, తనని తెలియలేదు, పైవాళ్ళని తెలియలేదు, సత్యాన్ని తెలియలేదు, అదంటే అసత్యాన్ని తెలియలేదు, అంతఃప్రజ్ఞ లేదు, బహిష్ప్రజ్ఞ లేదు. అటువంటి ప్రాజ్ఞుడికి ద్వైతం అనేది లేకపోవడం అనేది ప్రాజ్ఞునికి తురీయునికి సమానమే. బీజానిద్రయుత ప్రాజ్ఞ సాచ తురియే న విద్యతే. తురియమునందు ఆ బీజ నిద్ర కూడా లేదు. ప్రాజ్ఞుడు బీజ నిద్రతో ఉన్నాడు. కొత్త పదాన్ని తీసుకొచ్చారు, బీజ నిద్ర. బీజ నిద్రాయుతుడు ప్రాజ్ఞుడు.
సా అంటే స్త్రీలింగ శబ్దం. ఎందుకు? నిద్ర స్త్రీలింగ శబ్దం కదా. సాచ సుతుర్యే న విద్యతే. ఆ బీజ నిద్ర తురియే తురియమునందు న విద్యతే ఉండదు, లేదు. 52 పేజీలో చూడండి. నిమిత్తాంతర ప్రాప్తాశంకా నివృత్త్యర్థ అయం శ్లోక. ఇగో ఈ కారికలోనున్న ఈ 13వ శ్లోకము ఎందుకు వచ్చింది? నిమిత్తాంతర ప్రాప్త ఆశంక నివృత్త్యర్థ. ఒక ఆశంక, ఒక డౌట్, ఒక క్వెరీ వచ్చింది. ప్రాప్త ఆశంక నివృత్త్యర్థ, నివృత్తి చేయుట కొరకు. ఎందువల్ల వచ్చింది? నిమిత్తాంతరము, వేరే కారణము వలన వచ్చింది ఆశంక. ఆ ఆశంకను ఈయనే ఆశంక పుట్టించారు. ఇలాంటి ఆశంక ఉండొచ్చు, ఇలాంటి డౌట్ అని అయం శ్లోక, ఈ శ్లోకం. కథం, ఏమిటా ఆశంక? ముందు ఆశంక చెప్పాలి, దాన్ని వివరించాలి, దాన్ని తొలగించాలి. కథం ద్వైతాగ్రహణస్య తుల్యత్వాత్. జాగ్రత్త అర్థం చేసుకోండి. ద్వైతము అనేటటువంటిది తెలియని స్థితి తుల్యం దేనికి? అటు ప్రాజ్ఞునికి, ఇటు తుర్యానికి. తుర్యంలో ద్వైతం లేదు, ప్రాజ్ఞుడికి ద్వైతం లేదు. ప్రాజ్ఞుడికి అగ్రహణం వల్ల ద్వైతం లేదు, తుర్యం జ్ఞానం వల్ల ద్వైతం లేదు. రెండు అలా ఒకలా అన్నప్పుడు ప్రాజ్ఞుడికే అజ్ఞానం ఎందుకండి? తుర్యానికి కూడా అజ్ఞానం చెప్పేయండి కావాలంటే. కారణబద్ధత్వం ప్రాజ్ఞస్యేవ నా తురీయస్య ఇది ప్రాప్త అని ప్రాప్తించినటువంటి ఆశంకను నివర్తిస్తున్నారు అంటూ మొదలుపెట్టారు. ఏమిటో చూద్దాం. కారికలో మొదటి పాదం ఏమిటి? ప్రాజ్ఞతురీయులకు సాధర్మ్యము. ఏమిటి సాధర్మ్యము? ఉభయో ఇద్దరి యందు ఈ అగ్రహణము అనేటటువంటిది కామను. ఇద్దరికీ అగ్రహణము అంటే అజ్ఞానము, అంటే ఆ ద్వైతం లేకపోవడం. అగ్రహణం అంటే ద్వైతం లేకపోవడం. ద్వైతము లేకపోవడం అనేది ప్రాజ్ఞునికి తురియమునకు సాధర్మ్యము. రెండవ పాదంలో ఏం చెప్తున్నారు? వైధర్మ్యం చెప్తున్నారు. ప్రాజ్ఞ తురియమునకు సాధర్మ్యం ఏమిటి? ప్రాజ్ఞునికి భిన్నత్వం తెలియటం లేదు. నేను, నా వాళ్ళు, పైవాళ్ళు, ఉన్నది లేదు, కావాలి, అక్కర్లేదు, నచ్చింది, నచ్చలేదు, ఏమీ లేదు. తురియంలో ఎలాగూ ద్వైతం లేదు. అంటే భిన్నత్వము, ద్వైతము, నానాత్వము లేకపోవడం అనేది ప్రాజ్ఞ తురియములకు సమాన ధర్మము ఆర్ సాధర్మ్యము. వాట్ ఈస్ ద వైధర్మ్య? ప్రాజ్ఞునకు అధ్యాస వలన కలిగే బీజం ఉంది. ప్రాజ్ఞుడి దగ్గర దర్ ఇస్ ఎ సీడ్ విచ్ కెన్ జనరేట్ ది అధ్యాస ఆఫ్ విశ్వ అండ్ తైజస. తురియంలో బీజం లేదు. ఇలా ఎందుకండి ఉంది? రెండిటిలో తుల్యంగా భిన్నత్వం లేదు కదా. ఉంటే రెండిటికి బీజం ఉండాలి, లేకపోతే రెండిటికి బీజం లేకపోవాలి. ప్రాజ్ఞుడిలో మట్టుకే బీజావస్థ ఉన్నది, అజ్ఞానం ఉన్నది, తురియంలో అజ్ఞానం లేదు అని ఎందుకన్నారు అంటూ చెప్తున్నారు. రెండవ పాదము ముందు శ్లోకంలో చెప్పిందే. ప్రాజ్ఞునకు బీజము, తురియమునకు లేదు. నిమిత్తాంతర ప్రాప్త ఆశంక అన్నారు. విచారణ చేస్తున్నారు, ఎవరో కూర్చున్నారు మనలాంటి వాళ్ళు. ఆ విచారణ చేసే వారికి కలిగే సందేహమునే ఆచార్యులు బోధిస్తున్నారు. నిమిత్తాంతర ప్రాప్త, నిమిత్త అంతరము. నిమిత్తం అంటే కారణము, నిమిత్తాంతరము సమ్ అదర్ కాజ్, వేరొక కారణము వలన కలిగిన నిమిత్తాంతర ప్రాప్త ఆశంక నివృత్త్యర్థ. నిమిత్తాంతర ప్రాప్తమైనటువంటి ఆశంకను, డౌట్ను, సందేహాన్ని నివృత్తి చేయుట కొరకు. ముందు సందేహానికి హేతు చెప్పాలి, తర్వాత సందేహం చెప్పాలి, తర్వాత తన నివృత్తి సమాధానం చెప్పాలి. అదే కదా గురువుగారు బోధిస్తారు ఎవరన్నా. ద్వైతాగ్రహణస్య తుల్యత్వాత్, దట్ ఈస్ ద హేతు. ద్వైత అగ్రహణము తుల్యము, సమానము. ద్వైత అగ్రహణము అంటే భిన్నత్వం లేకపోవడం, ద్వైతం లేకపోవడం, నానాత్వం లేకపోవడము. ప్రాజ్ఞునిలోని నానాత్వం లేదు, తురియంలోని నానాత్వం లేదు. ద్వైత అగ్రహణము సమానమే కనుక ప్రాజ్ఞ తురియములకు ద్వైతము తెలియమి సమానమే కనుక. అంటే ఎప్పుడైతే ఈ ఈ అగ్రహణం ఉన్నదో అధ్యాసలు ఎలాగో ఉండవు. ఎందుకంటే అగ్రహణం నుంచే అనిసాగ్రహణం రావాలి, బీజం నుంచే కార్యం రావాలి. కారణమైనటువంటి అజ్ఞానమే లేదు, అధ్యాసలు లేవు. అంటే ప్రాజ్ఞుడి గారికి విశ్వానుభవాలు లేవు, తేజస్ అనుభవాలు లేవు, తుర్యానికి కూడా లేవు. కనుక
అజ్ఞానము ప్రాజ్ఞునికి కూడా ఉండదు అనేటటువంటి ఒక సందేహం రావచ్చు. ఈ ద్వైతం తెలియకపోవడము అజ్ఞానం కూడా లేకపోవడం వలన, లేకపోతే నిజంగానే ఈయనకి అజ్ఞానం ఉండి నెక్స్ట్ ఏమో మళ్ళీ అత్యాసలు వస్తున్నాయా అని సందేహం. ఓకే, ఆనందగిరి గారి టీకా అత్యంత అద్భుతంగా ఈ సమయంలో మనకు ఉపయోగం అవుతుంది. అధ్యాసలు ప్రాజ్ఞ తురీయములకు లేవు, అది స్టేట్మెంట్. అధ్యాసలు అంటే ఏమిటి? కార్యాలు. కార్యాలంటే ఏమిటి? విశ్వ తేజస్సులు. అంటే విశ్వ తేజస్సులు అనేటటువంటి అనుభవాలు, అధ్యాసలు, అన్యథా గ్రహణాలు ప్రాజ్ఞుడికి తురియానికి లేవు, తెలుసు మనకి. కనుక అధ్యాసకు కారణమైనటువంటి, అధ్యాసకు ఏది కారణము? అధ్యాస కార్యము. అధ్యాసకు కారణమైనది అజ్ఞానము. అజ్ఞానం అంటే అగ్రహణము, స్వరూప అగ్రహణము. అది రెండింటిలోనూ అజ్ఞానం ఉంటే రెండిట్లో ఉండాలి, లేకపోతే రెండిట్లోనూ ఉండకూడదు. తురియంలో అజ్ఞానం లేదు, ప్రాజ్ఞంలో అజ్ఞానం ఉంది అని ఎలాగండి అంటారు అని ఒక శంక. అది నిజం కాదు. ఆ శంకని ఈయన నివృత్తి చేస్తున్నారు. అధ్యాసలు రెండిటికీ లేవు కనుక అజ్ఞానం కూడా ప్రాజ్ఞునికి ఉండదు, ప్రాజ్ఞుడు కూడా ముక్తుడే, సుప్త పురుషుడే ముక్త పురుషుడు అనే ఒక సందేహాన్ని వెలిపించుతున్నారు. ద్వైతాగ్రహణస్య తుల్యత్వాత్, ద్వైతము, అధ్యాస, నానాత్వము లేకపోవుట ఇరువురకు సమానమే కదా. కథం, ఏ విధముగా ఒకరికి అజ్ఞానము అంటే ప్రాజ్ఞునకు అజ్ఞానము, ఇంకొకరికి తురియములో లేకపోవడము వీలు పడుతుంది. అర్థమైంది ఆ క్వశ్చన్? వాట్ దిస్ ఆశంక ఈజ్? ఆశంక ఈజ్ సంథింగ్ లైక్ పౌరపక్ష, ఇట్ ఈస్ నాట్ ది ఫైనల్ ఆన్సర్. ఏమిటి ఆశంక? ద్వైతం అనేది తురియానికి లేదు, నేహనానాస్తి కించన, అక్కడ అద్వైతము. ప్రాజ్ఞుడి గారికి కూడా ద్వైతానుభవం లేదు. మరి ఇద్దరికీ ఆ ద్వైతానుభవం లేనప్పుడు ఇద్దరు సమానమే కదా. అప్పుడు ఒకరికి అజ్ఞానం ఉన్నది బీజంగానో, ఇంకో చోట అజ్ఞానం అన్నది లేనే లేదు, అది పూర్తి జ్ఞానమే అని ఎలా చెప్తున్నారు? కారణబద్ధత్వం ప్రాజ్ఞస్య ఏవ. కారణం అంటే అజ్ఞానము, అజ్ఞానం అంటే బీజభావము, బీజభావం అంటే అగ్రహణము, ఈ అగ్రహణము లేక బీజభావము ప్రాజ్ఞస్య ఏవ, ప్రాజ్ఞునికి మాత్రమే ఎలా చెప్తారండి. నా తురీయస్య, తురియమునందు అజ్ఞానము కానీ కారణతత్వము కానీ బీజభావము కానీ లేకుండా ఉంటుందనేది ఎలా వీలవుతుంది? ఇది ప్రాప్త ఆశంక. ఈ విధమైనటువంటి సందేహం గురించి ఆలోచించే వారికి ఒకవేళ కలిగినచో ఇదిగో చూడు భాష్యంలో చెప్తున్నాను. యస్మాద్ బీజ నిద్రాయుత, ఆ మాట కారికలో ఉంది, బీజ నిద్రాయుత. తత్వా ప్రతిబోధో నిద్ర సాయేవచ విశేష ప్రతిబోధ ప్రసవస్య బీజం సా బీజ నిద్ర. ఈజ్ డిఫైనింగ్ వాట్ ఈస్ బీజ నిద్ర ఫస్ట్. బీజ నిద్రాయుత అని ఉంది కదా, బీజ నిద్రతో కూడినవాడు, యుతుడు, కూడి ఉండినవాడు ఎవడు అంటే బీజ నిద్ర అంటూ చెప్పాలి కదండి నేను. సా బీజ నిద్ర, అది బీజ నిద్ర. ఏదది? తత్వ అప్రతిబోధ నిద్ర. తత్వము తెలియనటువంటి స్థితి, దాన్ని నిద్ర లేక అజ్ఞానము అంటుంది. అదే ఆ అజ్ఞానమే సాయేవా, ఆ నిద్రయే, ఆ తత్వ అప్రతిబోధ నిద్రయే విశేష ప్రతిబోధ ప్రసవస్య బీజం. విశేష ప్రతిబోధలు, విశేష జ్ఞానాలు, విశేష జ్ఞానాలను ప్రసవస్య పుట్టించడానికి బీజం కారణము. సా బీజ నిద్ర. దాన్ని నిద్రని బీజ నిద్ర అని ఎందుకు అన్నామంటే దిస్ ఇస్ ద సీడ్ ఫార్ ది మేనిఫెస్ట్ డ్యుయాలిటీ ఇన్ విశ్వ అండ్ తేజస. దట్స్ వై వి కాల్ దిస్ as బీజ నిద్ర. తయాయుత ప్రాజ్ఞ, బీజ నిద్రాయుత ప్రాజ్ఞ అన్నారు కారికలో గౌడపాదులు వారు. సా బీజ నిద్ర. వాట్ ఇస్ బీజ నిద్ర? తత్వ అప్రతిబోధ నిద్ర. అంటే తత్వము తెలియనటువంటి నిద్ర. తత్వం అంటే ఏమిటి? స్వరూపం అంటే తురియము, ఆత్మ. ఆత్మను తెలియనటువంటి స్థితియే నిద్ర అంటున్నామండి ఇక్కడ. సాయేవచ, ఆ నిద్రయే విశేష ప్రతిబోధ, విశేష జ్ఞానములకు. ప్రతిబోధ అంటే అక్కడ విశేష జ్ఞానాలకు ప్రసవస్య కలుగుటకు బీజం, సీడ్. స బీజ నిద్ర, అదే బీజ నిద్ర. తయా, దాని చేత యూత, కూడినవాడు ఎవడు? ప్రాజ్ఞ. బీజ నిద్ర యూత. ఎస్, ఆ యస్మాత్ ఇక్కడ తెచ్చుకోవాలి.
యస్మాత్ తత్వ ప్రతిబోధ నిద్ర, ఎందువలనైతే తత్వ అప్రతిబోధ నిద్రయో, దేని నుంచైతే విశేష ప్రతిబోధలు పుడుతున్నాయో అది బీజము కదా, దానినే బీజ నిద్ర అంటున్నారు. ఎందువలన అది బీజ నిద్ర అయిందో దాని చేత కూడినవాడు బీజ నిద్రాయుత ప్రాజ్ఞ. మరి ది ఆపోజిట్ కాంట్రాస్ట్ ఏమిటి, వైధర్మ్యం ఏమిటి? తురియే, తురియమునందు సదా దృక్ స్వభావాత్, సదా చైతన్య స్వభావం. దృక్ అంటే చైతన్యం, ఎప్పుడే చెప్పుకున్నాం కదా. సర్వంచ దృక్చాన్, సదా దృక్ స్వభావత్వాత్, సదా ప్రకాశ స్వరూపమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి తత్వ అప్రతిబోధ లక్షణ, తత్వము తెలియకుండా ఉండేటటువంటి నిద్ర ఆయన దగ్గర ఎలా ఉంటుందండి? ఆయన ప్రతిబోధకి వెనకాల ఉన్నటువంటి చైతన్యము కదా. తత్వ అప్రతిబోధ లక్షణ నిద్ర సదాదృక్ స్వభావత్వాత్ తురియే న విద్యతే. అత అందువలన నా కారణబంధ, అంటే తురియమునకు కారణమనే పరిస్థితే లేదు. నాట్ కండిషన్డ్ బై ద సీడ్ స్టేట్. తస్మిన్ దాని యందు, దేని యందు తురియమును ఇత్యభిప్రాయ. చూద్దాం. ముందు రెండవ పాదాన్ని తీసుకున్నాం. బీజ నిద్ర అంటే చెప్తున్నారు. బీజ నిద్ర అంటే బీజమే నిద్ర, కర్మధారయ సమాసం. బీజ, ఈ నిద్రకి ఏం చేశారు? పూర్వపదం వేశారు. బీజ పూర్వపద కర్మధారయ సమాసం. బీజ నిద్ర, బీజమే నిద్రయని. యస్మాద్ ఎందువలనైతే బీజ నిద్రాయుత, బీజము నిద్ర స్వరూపాజ్ఞానము సమానం కదా ఇద్దరికి. నిద్ర అవన్నీ సమాన పదాలే. బీజము, నిద్ర, స్వరూపాజ్ఞానము ఇవన్నీ మూడు సమాన పదాలు తెలుసుకున్నాం మనం. నిద్ర బీజం. ఎందుకు? అన్ని పొటెన్షియల్ మిస్కన్సెప్షన్కి, అన్యథా గ్రహణాలన్నిటికీ ఇది కారణం బీజము. తత్వ అప్రతిబోధో నిద్ర, స్వరూప జ్ఞానము లేకపోవటయే నిద్ర, అది బీజ నిద్రానికి వివరణం. సాయేవచ, ఆ నిద్రయే, ఆ ప్రతిబోధ లక్షణమే విశేష ప్రతిబోధ ప్రసవస్య, విశేష ప్రతిబోధలైనటువంటి విశ్వడు తేజస్సుడు అనే అనుభవాలను ప్రసవస్య పుట్టించుటకు బీజం, అంటే అధ్యాసకు బీజం. అజ్ఞానము అధ్యాసకు బీజం. అజ్ఞానం కారణం, అధ్యాస అన్యథా గ్రహణం. విశేష ప్రతిబోధలేమిటి? ఏమిటి విశేష ప్రతిబోధ? నేను విశ్వడను, అహంకారాలు, మమకారాలు, రాగాలు, ద్వేషాలు చెప్పక్కర్లేదు, అన్ని దాంతో విశేష, ఇవన్నీ విశేష ప్రతిబోధలు. సా బీజ నిద్ర, అదే బీజ నిద్ర. నిద్ర అనేది స్త్రీలింగ శబ్దం చేత సా బీజ నిద్ర. తయాయుత ప్రాజ్ఞ, అటువంటి బీజ నిద్రతో కూడి ఉన్నవాడు ప్రాజ్ఞుడు. తైజస్సుని వైధర్మ్యం ఏమిటి? తైజసుడు ఏమిటండి? తురీయం వైధర్మ్యం. తురీయం, తురీయం తాలూకా వైధర్మ్యం ఏమిటి? సదా దృక్ స్వభావాత్, సదా చైతన్య ప్రకాశ స్వరూపం. తత్వ ప్రతిబోధ లక్షణ నిద్ర, స్వరూపాన్ని తెలుసుకోలేనటువంటి అగ్రహణము అనే నిద్ర సుషుప్తి తురియే, తురియమునందు న విద్యతే, లేదు. ఎందుకు? తురియము సదా దృక్ స్వభావాత్, దృక్ అంటే చైతన్యం, సదా చైతన్య స్వభావము కనుక. అత అందువలన నా కారణబంధ తస్మిన్, అందువలన తురియమునకు కండిషనింగ్ ఉండదు, కారణం అనే కండిషనింగ్ కూడా ఉండదు. కార్యం అనే కండిషనింగ్ ఎలాగో లేదు, కారణం అనే కండిషనింగ్ కూడా ఉండదు. 14వ కారిక. స్వప్న నిద్రాయుతావాద్యౌ ప్రాజ్ఞస్వప్న నిద్రయా నా నిద్రాం నైవ చ స్వప్నం తుర్యే పశ్యంతి నిశ్చితా. నిశ్చితా మహానుభావులు, నిశ్చితమైనటువంటి బ్రహ్మజ్ఞానం గలవారు తుర్యే, తుర్యమునందు నా పశ్యంతి చూడరు. ఏమిటి చూడరు? నిద్రని చూడరు, స్వప్నాన్ని చూడరు. ఇక్కడ కొత్త కాన్సెప్ట్ వస్తుంది మనకి. స్వప్నం అంటే ఏమిటి? రాత్రిపూట కలగంటాం,
కొండ ఏదో డబ్బు ఇవ్వడమో పోవడమో ఏదో రకరకాల కాలాలు. అదే మనం స్వప్నం అనుకుంటున్నాం. ఈ జాగ్రత్తని స్వప్నం అని పిలవం. వేదాంతంలో నిద్ర, స్వప్నం రెండే ఉన్నాయి. నిద్ర అంటే కారణావస్థ, స్వప్నం అంటే కార్యావస్థ. కార్యావస్థలు ఎన్ని ఉన్నాయి? విశ్వడు, తైజసుడు. తేజస్సునిది స్వప్నమే, విశ్వనిది దీర్ఘ స్వప్నం, ఇంకా బలమైన స్వప్నం. విశ్వ వాడి స్వప్నం ఇలా అంటే పోతుంది, వాడికి తెలిసిపోతుంది నిజం కాదని. వీడు నిజమని నమ్మి ఆ అత్యాసలో కూరుకుపోయి ఉన్నాడు. విశ్వడు అంటే బలమైన స్వప్నము విశ్వడు, వీకర స్వప్నము మామూలు స్వప్నం. వీకర బలం ఎందుకు? రెండు స్వప్నాలే. వేదాంతంలో ఉన్నవి రెండే, నిద్ర, స్వప్నం. నిద్ర అంటే అజ్ఞానావస్థ, అగ్రహణము. స్వప్నము అంటే అన్యథాగ్రహణము, కార్యావస్థ, విశ్వ తైజస్. సరే, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫ్రమ్ నౌ ఆన్ థింక్ దట్ యూఆర్ ఇన్ ఎ డ్రీమ్. దిస్ ఇస్ ఎ డ్రీమ్ వరల్డ్. వీఆర్ లివింగ్ ఇన్ ద డ్రీమ్ వరల్డ్. ద డ్రీమ్ ఎన్నాళ్ళు ఉంటుంది? కలకాలం ఉంటుంది. ఆ డ్రీమ్ కరిగిపోతుంది. కళ కరిగిపోతే మొత్తం అంతా కరిగిపోతుంది. ఇవాళ ఉంటాం, రేపు పోతాం. అంచేతే ఇది కూడా ఒక పెద్ద డ్రీమేరా అని చెప్తుంది. స్వప్న నిద్రాయుత ఆద్యవు. ఆద్యవు అంటే ముందు చెప్పినటువంటి ఇద్దరు విశ్వ తేజసవు. ఇద్దరి యందులు స్వప్నము, నిద్ర రెండు ఉన్నాయి. స్వప్నం అంటే అజ్ఞానము, నిద్ర అంటే అజ్ఞానము, స్వప్నం అంటే అన్యథా గ్రహణము. విశ్వ తేజస్సులు. స్వప్నం అంటే ప్రాజ్ఞుడు, స్వప్నం అంటే విశ్వడు తేజస్సుడు, నిద్ర అంటే ప్రాజ్ఞుడు. ఇవి ఆద్యవు మొదటి ఇద్దరిందు. స్వప్నము ఉంది, అన్యథా గ్రహణము. నిద్ర అంటే అగ్రహణము కలవారు, యుత అంటే కలిగి ఉన్నవారు. ప్రాజ్ఞ స్వప్న నిద్రయ, ప్రాజ్ఞస్తు స్వప్న నిద్రయ. ప్రాజ్ఞుడైతే స్వప్నము లేని నిద్రతో కూడి ఉన్నాడు. ప్రాజ్ఞుడు అస్వప్న నిద్రయ. ప్రాజ్ఞ తు అస్వప్న నిద్రయ. విడగొడితే ప్రాజ్ఞ తు అస్వప్న నిద్రయ అంటే స్వప్నము లేని నిద్రతో ఉన్నాడు. వీడికి ఏం కన్ఫ్యూజన్స్ లేవు, అత్యాసలు లేవు. డాక్టరు, యాక్టరు, మరోటి, టీచరు ఏవి వాడి దగ్గర లేవు. ప్రాజ్ఞుడికి స్వప్నం అనే బాధ లేదు. వాడు గాఢ నిద్రలోనే ఉన్నాడు. ప్రాజ్ఞుడైతే స్వప్నం లేని నిద్రతో ఉన్నాడు. ఆత్మనిశ్చయం గల మహాత్ములు బాగా ఆలోచించి చెప్పారు. తుర్యమునందు నిద్రాం స్వప్నం చైవ నా పశ్యంతి. అక్కడ నిద్ర లేదు, స్వప్నము లేదు. అంటే అన్యథా గ్రహణము లేదు, స్వప్నం అంటే అగ్రహణము లేదు. ఏం చెప్పుకున్నాం? As far as the understanding of Vedanta is concerned, there are only two states of experience. One is the Nidra, the other is the Swapna. Nidra is the Karanavastha, Bijavastha, Agrahanam, Prajna. Swapna is the Karyavastha or the Anyatha Grahanam or multiple manifold విశేష ప్రవృత్తులు ఏమిటంటే ఉంటాయో అవన్నీ ఉన్నటువంటి అవస్థ. అది మళ్ళీ మనం రెండు ముక్కలుగా విభజించుకోవచ్చు. కళ అని ఒకటి, జాగ్రత్త అని ఒకటి. కానీ జాగ్రత్తకి కళకు వేదాంతం ప్రకారం పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. రెండు కరిగిపోయేవే, రెండు క్షణభంగురములే, రెండు కూడా మృష మిథ్యాతత్వమే. రెండు నిన్ను అనేకమైనటువంటి కన్ఫ్యూషన్స్లో టెంపరీగానో రిలేటివ్లీ పర్మనెంట్గానో పడేస్తున్నాయి. కాబట్టి చిన్మయానంద గారు ఒక మంచి కథ చెప్పారు, బాగుంటుంది, వినండి ఈ కథ. భాగవానుడు కాదు, భగవానుడు. సూర్య భగవానుడు నిష అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకో. ఈ సందర్భంలోనే ఆయన రాశారు. నిష లేక ఛాయ అనుకోండి. మనం సూర్యునికి భార్య ఛాయ అని పెట్టుకుంటాం కదా. నిష అన్న ఛాయ అన్న ఒకటే. ఆ సూర్యుడి గారు నిష అనే అమ్మాయిని పెళ్లి చూసుకోవయ్యా అని నారదుడు గారు వచ్చి చెప్పారు. నీకు సూటబుల్ పర్సన్ ఛాయ లేక నిష, ఆమె నువ్వు పెళ్లి చేసుకో, చాలా బాగుంటుంది మీ ఇద్దరికి. ఓహో, నిష కోసం వెతకడం మొదలెట్టాడు. ఎక్కడికి తను వెళితే అక్కడ నిష లేక చీకటి లేదు. పోనీ ఎవరో చెప్పారు, భూమికి ఇటుపక్క నువ్వు ఉన్నావు, అటుపక్క వెళ్ళి చూడు అమెరికా వైపు, అక్కడికి వెళ్తే అక్కడ నిష పట్టుకోవచ్చు, ఆ పక్క చీకటి ఉంది ఇప్పుడు అన్న. మళ్ళీ ఈయన అటు వెళ్ళాడు బాబు. అటు వెళ్ళేసరికి అక్కడ కూడా నిష లేదు, చీకటి పోయింది, అక్కడ కూడా వెలుగే ఉంది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో గ్రహం దగ్గరికి వెళ్ళాడు. ఆ గ్రహంకి ఈ పక్క ఉంటే వెలుగు, ఆ పక్క వెళితే వెలుగు, ఆయన ఎటు పక్క వెళితే అక్కడ
అం- అంతరార్థం ఏమిటి ఇక్కడ? ఎక్కడైనా ప్రకాశం దగ్గర చీకటి ఉండదు. ఎందుకు? ప్రకాశము చీకటి అనేవి సమాన ధర్మములు కలిగిన, సమాన సత్తా కలిగినవి కాబట్టి ప్రకాశము చీకటి ఉండదు. ఎప్పటికీ సూర్యభగవానుడు నిషా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాడు. అంటే ఇద్దరు దగ్గరకు రాలేకపోయారు. ఎందుకు? సూర్యభగవానుడు ప్రకాశము, నిషా అనేది చీకటి. ఎప్పుడూ సూర్యభగవానుడు నిషా కలిసి ఉండలేవు. సామాన్య సత్తా కలిగినటువంటివి కలిసి ఉండలేవు. అవుందా కథ? ఒకే విధమైన సత్తా ఉన్నప్పుడు ప్రకాశానికి చీకటికి పొత్తు కుదరదు, కలిసి ఉండడానికి వీలు పడదు. ఒకటి పారమార్థిక సత్తా తురియము, ఒకటి వ్యావహారిక సత్తా అజ్ఞానము కలిసి ఉండవచ్చు. మనమే ఎవిడెన్స్. పారమార్థిక సత్తా అయిన తురియము నాలోనున్నది, వ్యావహారిక సత్తా అయినటువంటి అజ్ఞానము నిద్రలోనున్నది. తద్వారా వచ్చినటువంటి అధ్యాసల విశ్వ తేజస్సులు కలిసి ఉన్నాయి. 14వ కారికకు 11వ కారిక జిరాక్స్ కాపీ, రెండిటికి వ్యత్యాసం ఏం లేదు. 11వ కారికలో ఏం చెప్పారో 14వ కారికలోనూ అదే చెప్పారు. కానీ పునరుక్తి దోషం లేదు. పదాలు మారాయి, అండర్స్టాండింగ్ మారాయి, కాన్సెప్ట్ ఒకటే. కానీ ఇక్కడ నిద్ర స్వప్నం అని విడగొట్టారు. 11లో ఏమన్నారు? కార్యము కారణము. కార్యం అంటే విశ్వ తేజస్సులు, కారణం అంటే ప్రాజ్ఞుడు. కార్యం అంటే అన్యథాగ్రహణము, కారణం అంటే అగ్రహణము. కార్యం అంటే అన్య ఏ విపరీతమైనటువంటి జ్ఞానాలు, కారణం అంటే ఏమీ తెలియనటువంటి స్థితి. ఇక్కడ ఏంటంటున్నారు? నిద్రా స్వప్నం అంటున్నారు. అంటే నేను లిస్టులో నిద్రా స్వప్నం కూడా రాసుకోవచ్చు. స్వప్న అంటే కార్యము, నిద్ర అంటే ప్రాజ్ఞుడు. స్వప్న అంటే కార్యం. కార్యం ఏమిటి? విశ్వడు తేజస్సుడు రెండు కార్యాలే. స్వప్నం ఈజ్ ఓన్లీ వన్. You are calling it Vishwa and Tejasa. As far as the Vedanta is concerned, there is no difference between your ordinary dream and the special dream you are enjoying with all the fanfare and marriages, silk dresses, all these decorations. All these are also dream, my dear. You understand? విశ్వ తేజస్సులు ఇద్దరకు అన్యథా గ్రహణము, అధ్యాస. అన్యథా గ్రహణం అంటేనే అధ్యాస, విపరీత భావన ఉన్నది. వేదాంతంలో దీన్ని స్వప్నం అంటాము. కారణ కార్యాలన్నా, నిద్ర స్వప్నాలన్నా, అగ్రహణ అన్యథాగ్రహణాలన్నా ఒక్కటే. కారణ ఈజ్ ఈక్వల్ టు నిద్ర, కార్య ఈజ్ ఈక్వల్ టు స్వప్న, కారణ ఈజ్ ఈక్వల్ టు అగ్రహణ, కార్య ఈజ్ ఈక్వల్ టు అన్యథాగ్రహణ. నేను విశ్వడను. వర్స్ట్ మిస్కన్సెప్షన్ వీ కెన్ హ్యావ్, గ్రేటెస్ట్ బ్లండర్ దట్ వీ కెన్ హ్యావ్ ఈజ్ ఐ ఆమ్ ది ఎక్స్పీరియన్సర్ విశ్వ. బట్ దెన్ హూ యు ఆర్? విశ్వునిగా సకలమును తెలుసుకుంటున్న, ఆ విశ్వుని కూడా తెలుసుకుంటున్న తురీయము. ఐ ఆమ్ విశ్వ. అబ్సల్యూట్ మిస్కన్సెప్షన్ అండ్ రాంగ్. You are not the Jagrat Prajna. Likewise, you are not the Antah Prajna. You are not the Bahish Prajna. You are not the Antah Prajna. Ade Eda Mantra. Na Antah Prajna, na Bahish Prajna. Then who are you? I am the knower of this Vishwa and the Tejasa. ఈ రెండవస్థలను సాక్షిగా చూస్తున్నటువంటి తురీయాన్ని. అయితే నిజంగా సాక్షిగా చూస్తున్నాను. అబ్బే, వాళ్ళు ఉన్నప్పుడు ఫోకస్లో ఉంటే చూస్తున్నట్టు ఉంటుంది, వాళ్ళు లేకపోతే లేదు, చూస్తున్నట్టుగా ఉంటుంది. దృగాభాస, చిదాభాసగా తెలుస్తుంది. విశ్వని తెలుసుకుంటున్న, వితిన్ కోట్స్ తెలుసుకుంటున్న తురీయమును. స్వరూపము తెలియమి అంటే నేను ఫలానా తురీయాన్ని ఆత్మనని తెలుసుకోవడము మిస్కన్సెప్షన్ కాదు. నేను విశ్వడను తేజస్సుడను అనుకోవడమే ప్రాబ్లం. ముఖ్యంగా నేను విశ్వడను అనుకోవడము చాలా పెద్ద అధ్యాస. ద గ్రేటెస్ట్ బ్లండర్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద విశ్వ స్టేటస్. అండ్ he can come out from that blunder only in the Vishwa status. Tejasa blunder is not going to cost him much. The moment he gets up, he knows it is not true and it is mithya. He understands it. There is no problem. In the prajna state, there is no problem because there is no misconception. The greatest blunder is only in the Vishwa state. That is the biggest swapna. And I have to come out from that swapna. Uttishta, Jagrata,
ప్రాప్యవరాన్ని బోధత అంటుంది కదా కఠోపనిషత్తు. అదే వివేకానందుల వారి స్లోగన్. గెటప్ ఫ్రమ్ ది స్లంబర్ ఆఫ్ ది విశ్వ, స్లంబర్ ఆఫ్ ద బహిష్ప్రజ్ఞ, వరల్డ్లీ ఎక్స్పీరియన్సెస్, దట్ ఐఎమ్ ది ఎక్స్పీరియన్సర్, దిస్ ఈజ్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ అనేటటువంటి భావన. స్వప్న అన్యథాగ్రహణం సర్ప ఇవ రజ్వాం. ఓ దృష్టాంతాన్ని చెప్తుంది. స్వప్నం అనేది ఏమిటి? అన్యథాగ్రహణం అంటే తప్పుడుగా అర్థం చేసుకోవడం, మిస్కన్సెప్షన్, మిస్అప్రిహెన్షన్, మిస్కాన్సెప్ట్. హౌ? సర్ప రజ్వాం ఇవ, రజ్వాం త్రాటియందు, సర్ప ఇవ సర్పము వలె. త్రాడు యందు అధ్యస్థమైన భాషిస్తున్న భ్రాంతిగానున్న సర్పానికి ఎంత వాల్యూ ఇస్తావో, అన్యథాగ్రహణంగా స్వప్నంగా భాషిస్తున్న ఈ విశ్వమునకు, విశ్వుని అనుభవాలకు అంతే వాల్యూ ఇయ్యవయ్యా మిత్రమా, ఈ తల్లి అని చెప్తున్నారు. త్రాటి యందు భ్రాంతి సర్పము వలె అన్యథాగ్రహణమైన విశ్వుని స్టేటస్ పెద్ద బ్లండరు, పెద్ద స్వప్నము. స్వప్న అన్యథాగ్రహణం సర్ప ఇవ రజ్వం నిద్రావుక్త తత్వ ప్రతిబోధ లక్షణం తమః ఇతి తాభ్యాం స్వప్న నిద్రాభ్యాం యుక్తౌ విశ్వతేజసౌ అతః తౌ కార్యకారణబద్ధౌ ఇతి ఉక్త. ప్రాజ్ఞః తు స్వప్నవర్జిత కేవలయా ఏవ నిద్రయాయుతః ఇది కారణబద్ధః ఇత్యుక్తం. చాలా సింపుల్. 2 స్లైడ్స్ అవజేసేది. నిద్ర ఉక్త, నిద్ర అని చెప్పబడింది. ఏమిటి? తత్వ అప్రతిబోధ లక్షణం తమః, స్వరూపాజ్ఞానం అనే చీకటి. తత్వ అప్రతిబోధం విడగొట్టుకోండి. తత్వ అప్రతిబోధ, తత్వాప్రతిబోధ లక్షణం తమః, స్వరూప అజ్ఞాన చీకటి. తాభ్యాం ఆ రెండిటితో, ఏ రెండిటితో? స్వప్న నిద్రాభ్యాం నిద్రా స్వప్నములతో, యుక్తౌ కూడి ఉన్నారు. ఎవరు? విశ్వ తేజస్సులు, విశ్వడు తేజస్సుడు. అటు స్వప్నమును అన్యథాగ్రహణాన్ని, ఇటు నిద్రని అగ్రహణాన్ని అంటే అజ్ఞానాన్ని, అధ్యాసని రెండూ కలిగి ఉన్నారు. విశ్వ తేజస్సులు కార్యాధ్యాసతోనూ దానికి బీజ రూపమైనటువంటి కారణాజ్ఞానంతోనూ కూడి ఉన్నారు. అతః అందువలన తౌ కార్యబద్ధ, తౌ అంటే వారిద్దరు, మళ్ళీ ద్వివచనం, కార్యకారణబద్ధౌ. అందువలన కార్యాధ్యాస ఉన్నది, కారణ అజ్ఞానము వాళ్ళ దగ్గర ఉన్నది. ప్రాజ్ఞహతు అంతవరకు సాధర్మ్యం. వైధర్మ్యం ఏమిటి? ప్రాజ్ఞుడు తు అంటే మాత్రము స్వప్నవర్జిత కేవలయా, స్వప్నము లేని కేవల నిద్రాయుత, కేవలము నిద్ర లేక అజ్ఞానంతో ఉన్నాడు. మూలా విద్య అజ్ఞానం కాదు, అజ్ఞానంతో కూడి ఉన్నాడు. మూలా విద్యనే అజ్ఞానము లేక అగ్రహణము అంటున్నాం. జాగ్రత్త స్వప్నములు రెండు వేదాంతంలో కార్యాలంటే స్వప్నాలు. సుషుప్తియే కారణము లేక నిద్ర. తురియే తురియమునందు సప్తమి విభక్తి. ఉభయం నాస్తి, స్వప్న నిద్రలు రెండూ లేవు. కార్యాధ్యాస లేదు, కారణ అజ్ఞానము లేదు. ఇంకొక చిన్న బిట్టు. నా ఉభయం పశ్యంతి తురీయే నిశ్చితాః బ్రహ్మవిదః విరుద్ధత్వాత్ సవితరీవ తమః అతో న కార్యకారణబద్ధః ఇది ఉక్తః తురీయః. అవతారిక కదా తురీయే నిశ్చితో భవతి ఇది ఉచ్యతే. తురీయే ఉభయం నాస్తి, తురీయమందు ఉభయం స్వప్న నిద్రలు, కార్యాధ్యాస లేదు, కారణాజ్ఞానము లేదు. కార్యాధ్యాస మూలా విద్య రెండూ లేవు. ఉభయం న పశ్యంతి తురియే, తురియమునందు రెండు అగపడవు. ఎవరికి అగపడవు? నో నిద్ర, నో స్వప్న, ఫర్ తురియ. మీకు దెర్ ఇస్ నో కార్యాధ్యాస, దెర్ ఇస్ నో కారణ మూల అవిద్య ఆర్ అజ్ఞానం. తురియంలో అజ్ఞానం ఎందుకు లేదు? విరుద్ధాత్ సవితరి ఇవ తమః. ఒకే రియాలిటీ ఉన్నవి రెండు ఒక చోట ఉండలేవు. కనుక ఒకే రియాలిటీ ఉంటే ఉండలేవు. ఎందుకంటే ఇది ప్రకాశ స్వరూపము. అజ్ఞానం కూడా నిజంగా పారమార్థిక తత్వం కలిగి ఉన్నదైతే అది అక్కడ ఉండలేదు. వ్యావహారిక అజ్ఞానమే ఉండగలదు, కానీ పారమార్థిక అజ్ఞానము కలిసి ఉండలేదు. విరుద్ధాత్ సవితరి ఇవ తమః.
సవితరి సూర్యుని యందు సూర్యప్రకాశమునందు తమహ చీకటి వలె విరుద్ధత్వాత్ చీకటి విరుద్ధము ఉండలేదు. రెండూ సమాన వ్యావహారిక సత్తా కలిగితే సూర్యుడి దగ్గర చీకటి లేదు. ఆపోజిట్స్ కెనాట్ బి దేర్ నిశ్చితా. ఎవరి చేత? నిశ్చితులచే. అంటే బ్రహ్మవిద అన్నారు భాష్యంలో. బ్రహ్మవేత్తలచే. ఎందుకు వాళ్ళకు రెండు అక్కడ ఉభయ నాస్తి అన్నారు? వాళ్ళకి అవన్నీ మిథ్యని తెలుసు కాబట్టి. బ్రహ్మవిద తురియంలో స్వప్న నిద్రలు లేవు అని చెప్పారు. వాళ్ళు నిశ్చితులు. ఎందుకు? ఆ స్వప్న నిద్రలు అంటే ఆ అజ్ఞానము, కారణ జ్ఞానము, కార్యాధ్యాసలు మిథ్య అని వారికి తెలుసును కనుక. పారమార్థిక సత్యము, పారమార్థిక సత్తా కలిగిన అజ్ఞానం అంటూ ఉండదు కాబట్టి, పారమార్థిక సత్యంతో అజ్ఞానం ఉండాలంటే పారమార్థిక సత్తా ఉన్నటువంటి అజ్ఞానం అయితే ఉండగలదు. పారమార్థిక సత్తా లేదు కదా, లేదా కలిసి ఉండనే ఉండవు. అత నా కార్యకారణబద్ధ తురీయ. కనుక తురీయము కార్యము కారణములచే బంధింపబడదు. అంటే కండిషన్ అవ్వదు, లిమిట్ అవ్వదు. అవతారికి వస్తుంది నెక్స్ట్ శ్లోకాన్ని. అడిగారన్నమాట ఎవరు? కదా ఎప్పుడు తురియే తురియమునందు నిశ్చిత భవతి. తురియమునందు నిశ్చయ జ్ఞానము ఇట్టిది తురియం అని ఎప్పుడు తెలుసు. మనం కూడా అంటూ ఉంటాం, నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో, నేను ఎప్పుడు బ్రహ్మపదాన్ని పొందుతానో అనే డౌట్ మనందరికీ ఉంది కదా. మనం కూడా ప్రశ్న వేస్తూ ఉంటాం, నేను ఎప్పుడు బ్రహ్మనవుతాను? బ్రహ్మను అవడం అంటూ ఉండదు, అది ఆల్రెడీ సిద్ధమే, సాధ్యము కాదు. కదా తురియే నిశ్చితో భవతి అని ఒకవేళ ప్రశ్నించినట్లయితే చెప్తారు. ఏం చెప్తారు? తురియాన్ని కొత్తగా కొని తెచ్చుకోక్కర్లేదు, నువ్వు ఆల్రెడీ తురియము. విసుడు తేజస్సుడు, ముఖ్యంగా ఈ రెండు వేషాలలో విసుడు అనే వేషాన్ని కానీ డ్రాప్ చేస్తే నువ్వు ఆల్రెడీ ముక్తుడవవుతావు అని చెప్పబోతున్నారు. అది 15వ కారిక ఇంత నంబర్ అది వస్తుంది. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్.